అలాగే ఊరికి దగ్గర ఒక డ్రైవర్ కాలనీ ఏర్పాటు చేసి డ్రైవర్లకు ఇవ్వాలి. అలాగే డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు, డ్రైవర్ కార్పొరేషన్ చేసి ఇవ్వాలి. అలాగే డ్రైవర్లు 50 ఏళ్ళు పూర్తయిన డ్రైవర్లకి 10 లక్షల రూపాయలు పింఛని రూపంలో ఇవ్వాలి. పక్కల రాష్ట్రం మహారాష్ట్రలో డ్రైవర్లకు పింఛన్ ఇస్తున్నారు. అలాగే ఆ రాష్ట్రం ఇస్తున్నారు, మీరు ఎందుకు ఇయ్యరు? మీరు కూడా ఆ రాష్ట్రాన్ని చూసి నేర్చుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా పింఛన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే పట్టణాలలో, పుణ్యక్షేత్రాలలో, హైవేలలో, నేషనల్ హైవేలలో డ్రైవర్లు విశ్రాంతి తీసుకోవడానికి విశ్రాంతి గదులు కేటాయించాలి. డ్రైవర్ విశ్రాంతి తీసుకుంటూ కనుక కొన్ని ప్రమాదాలకి కారణమవుతుంది. అలాగే ప్రమాదాలతో పాటు డ్రైవర్ బండ్లో నిద్రపోవడం కారణంగా చాలామంది, వేల మంది డ్రైవర్లు హార్ట్అటాక్ వచ్చి, గుండెపోటు వచ్చి చనిపోయారు. దానికి కారణం ఏమంటే ఈ దోమల బాధకి, అలాగే ఈ ఉడకకి కార్లో నిద్రపోలేక అద్దాలు తిప్పి దోమలు వస్తాయని అద్దంలో ఎక్కించుకొని అలిసిపోయి డ్రైవర్ పడుకుంటే అతను తెలియకుండానే ఊపిరి ఆడక, ఆక్సిజన్ దొరక గుండెపోటు వచ్చి చనిపోతున్నాడు. అలాగే రాత్రంతా ఈ దోమలతో సావాసం చేసి ఉంటాడు కనుక నిద్ర రాక అటు ఇటు తిరుగుతూ, దోమల్ని కొట్టుకుంటూ, సిగరెట్లు తాకుంటూ అటు ఇటు తిరుగుతూ రాత్రంతా నిద్రపోలేని కారణంగా పగులు బండికి పోయినప్పుడు, బండి తీసుకొని పోయినప్పుడు అప్పుడు నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. మళ్ళీ ఈ ప్రమాదాలని అరికెట్టాలంటే, అలాగే డ్రైవర్ ప్రాణాలు కాపాడాలంటే అందుకే పట్టణాలలో, పుణ్యక్షేత్రాలలో, హైవేలలో, నేషనల్ హైవేలలో డ్రైవర్లకు విశ్రాంతి గదులు కేటాయించాలి. అలాగే ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి తాలూకాలో, ప్రతి జిల్లాలో డ్రైవర్లు బండ్లు ఆపుకోవడానికి స్థలం కేటాయించాలి. అంటే కార్ స్టాండ్ కావచ్చు, లారీ స్టాండ్ కావచ్చు, ఆటో స్టాండ్ కావచ్చు, వాళ్ళందరూ కూడా స్థలాలు కేటాయించాలి. తర్వాత డ్రైవర్ల సంఘం కలిగిన సంఘానికి ప్రతి ఊర్లో ఒక కార్యాలయం ఏర్పాటు చేసి ఇవ్వాలి. ఇంకా చాలా డిమాండ్స్ ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇవ్వాలనేదే మా యొక్క కోరిక, మా యొక్క డిమాండ్ కూడా. మళ్ళీ ఇవన్నీ ఇవ్వాలంటే అడిగితేనే ఇచ్చేస్తారా మనకి? మళ్ళీ భారతదేశంలో 25,000 కోట్ల జనాభా డ్రైవర్లు ఉన్నాం. మన 2 తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల డ్రైవర్లు ఉన్నాం. 50 లక్షల మంది డ్రైవర్లు ఉన్నాం. మనలో కలయిక లేదు, మనలో యూనిటీ లేదు.